ఎన్నికల హామీలను అమలు చేయడం చేతకాక కూటమి ప్రభుత్వ అనుకూల ఎల్లో మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నేతలు ఇటీవలే దావోస్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు విద్యారంగాన్ని ఎంతగానో అభివృద్ధి చేసినట్టు దుష్ప్రచారం చేయడాన్ని ఖండిస్తూ గుంటూరులో ఆంధ్రజ్యోతి పేపర్లను దగ్ధం చేశారు. చంద్రబాబు నాయుడు చేసే ప్రతి తప్పును కూడా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి ఆంధ్రజ్యోతి మొదలుకొని, ఈనాడు మొదలుకొని, టీవీ5 మొదలుకొని, రామోజీ ఈ మొత్తం కూడా ఈ పచ్చ మీడియా మొత్తం కూడా ప్రజల్ని ఈరోజు మోసం చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు స్కూల్లో విద్యార్థులకి తల్లికి వందనం పేరు మీద నువ్వు ఎన్ని లక్షల మందికి ఎగ్గొట్టావో నువ్వు చెప్పాలి. ఈరోజు దాదాపుగా 30 లక్షల మంది విద్యార్థులకి తల్లికి వందనం డబ్బులు ఎగ్గొడితే బ్రహ్మాండంగా తల్లికి వందనం అమ్మోడి కన్నా బ్రహ్మాండం చెప్పేసి ఏబిఎన్ రాధాకృష్ణ జ్యోతిలో రాస్తాడు, మీడియాలో చూస్తూ ఉంటాడు. నిరుద్యోగ వృత్తి కోట్లాది మంది విద్యార్థులు బిడ్డలు చదువుకున్న వాళ్ళు రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరికి నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఏ ఒక్కరికి ఇవ్వలేదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం చూసుకుంటే విద్యార్థులు అట్టుడికి పోతున్నారు. విద్యార్థులకు రావాల్సిన బకాయిలు ఒక్కటి చెల్లించడం చేత కాదు. ఈ కూటమి ప్రభుత్వానికి ఫీజు రియంబర్స్ చేయడం చేత కాదు. హాస్టల్స్ వసతులు చూసుకోవడం చేత కాదు. మా విద్యార్థులు పడుతున్న కష్టాల గురించి ఎవడన్నా ఎత్తి మాట్లాడుతుంటే కేసులు పెడతారు, సబ్జెక్టులు కాస్తారు. ఏందయ్యా మీ పాలన? రాష్ట్రం మొత్తం అట్టుడికి పోతుంది. ఆంధ్ర రాష్ట్రంలో రౌడీ షూట్లు ఓపెన్ చేస్తారు. ధర్నాలు చేయకూడదా? గొంతెత్తి ప్రశ్నించకూడదా? నువ్వు దావాస్ వెళ్తావు, హైదరాబాద్ వెళ్తావు, నువ్వు మీ నాన్నగారు ఇక్కడికి వస్తారు. దీని డబ్బులు ఆడించి ఖర్చు గవర్నమెంట్ మీదే పెత్తనం వేస్తున్నారు మీరు. ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాఖ్యలు ఏంటంటే అదే వేది పాత కథ. వీళ్ళు సంక్షేమ పథకాలు ఇవ్వటం చేత కాక గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల వలనే మేము సంక్షేమ పథకాలు అనేది ఇవ్వలేమని చెప్పి ఇవాళ కూతలకు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 3 లక్షల కోట్లు అప్పన్నది నిజమే, అది జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. కానీ ఆ 3 లక్షల కోట్ల అప్పులో 2,70,000 కోట్లు పైచిలుకు డీపీటీ నాన్ డీపీటీ ద్వారా డైరెక్ట్ గా నేరుగా జనాలకే అందిని. మరి మీరు వచ్చి 18 నెలలు కావట్లేదు. మీరు చేసిన అప్పు ఎంత? దాదాపు 3 లక్షల కోట్లు. ఈ 3 లక్షల కోట్ల అప్పు ఇందులో ఒక 10% అయినా సరే మీరు జనాల ఖాతాల్లో జమ చేయగలిగారా?